హైదరాబాద్లోని ఓ దేవాలయంలో సిబ్బందిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. సైదాబాద్ భూలక్ష్మి మాతా టెంపుల్ అకౌంటెంట్పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుడిలోకి వచ్చి హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ పోసి టెంపుల్ అకౌంటెంట్ పైకి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్గా ఉన్న నర్సింగ్ రావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తి బైక్పై వెళ్లి యాసిడ్ పోసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన నర్సింగ్ రావును స్థానికులు యశోద హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. भारत माता जय माता भारत माता वीर शिवाजी की जय वीर शिवाजी की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय माता भारत माता जय माता भारत माता जय माता भारत माता वीर शिवाजी की जय वीर शिवाजी की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय माता भारत माता जय माता भारत माता जय माता भारत माता वीर शिवाजी की जय హైదరాబాద్లోని ఓ దేవాలయంలో సిబ్బందిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. సైదాబాద్ భూలక్ష్మి మాతా టెంపుల్ అకౌంటెంట్పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుడిలోకి వచ్చి హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ పోసి టెంపుల్ అకౌంటెంట్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్గా ఉన్న నర్సింగ్ రావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తి బైక్పై వెళ్లి యాసిడ్ పోసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన నర్సింగ్ రావును స్థానికులు యశోద హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. గ్రేసీ, రంగుల పండుగ హోలీ ఒక వ్యక్తి జీవితంలో విషాదాన్ని నింపింది. సైదాబాద్ సమీపంలోని భూలక్ష్మి మాతా టెంపుల్ అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుడిలోకి ప్రవేశించి హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ పోసి టెంపుల్ అకౌంటెంట్ పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో అకౌంటెంట్ గా ఉన్న నరసింహరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తి బైక్ పై వెళ్లి యాసిడ్ పోసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన నరసింహరావును స్థానికులు యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్నటువంటి సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఈ ఘటనకి సంబంధించి వ్యక్తులు ఎవరు, నరసింహరావు మీద యాసిడ్ దాడికి పాల్పడడానికి కారణాలు ఏంటి అన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఏదైతే ప్రాథమిక ఎవిడెన్సెస్ లో భాగంగా సీసీ కెమెరా ఫుటేజెస్ అయితే సైదాబాద్ పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే నరసింహరావు పరిస్థితి విషమంగానే ఉందనేసి తెలుస్తుంది. ఫేస్ మొత్తం కూడా యాసిడ్ దాటికి మొత్తం కూడా బర్న్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. యాసిడ్ పోయడానికి అంత విచక్షణ రహితంగా ఒక వ్యక్తి మీద యాసిడ్ పోయడానికి గల కారణాలు ఏంటి, హోలీ నెపంతో ఈ విధంగా యాసిడ్ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులకు నరసింహరావుకి గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయనుకోవడంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ప్రస్తుతం అయితే నరసింహరావు యశోద హాస్పిటల్ మలక్పేట సమీపంలోనే యశోద హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. గ్రేసీ, థ్యాంక్ యూ ఉషా.